ఇక కృష్ణాపట్నం పోర్టులో కంటైనర్ కార్గో తరలిపోవడంపై మంత్రి కాకానిపై టీడీపీ నేత సోమిరెడ్డి మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. కేరళ పోర్టులో పెట్టేందుకు స్థలం లేని 2800 ఖాళీ కంటైనర్లతో వెజిల్ వచ్చిందని దాన్ని చూపించి కాకాని కంటైనర్ కార్గో తరలిపోలేదంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కంటైనర్ కార్గో తరలిపోతే సుమారు 10,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా వాళ్ళు లోపలికి రాకూడదా? ఒకరో ఇద్దరు వచ్చి తీసేసి బయటకు వెళ్ళిపోవాలనా? ఆయన కాకాని గోవర్ధన్ పోతే టోటల్ మీడియా ముందుకు వెళ్ళిపోవాలనా? ఏముందాడా ఖాళీ డబ్బాలు తీసేదానికి? ఇది కరెక్ట్ కాదు అంటున్నా. సచ్ ఎ బిగ్ కంపెనీ మా ప్రాంతంలో ఓడరేవు వస్తుందని చెప్పి త్యాగాలు చేసిన ఆ గ్రామాలు ఏమైపోవాలా, ఆ రైతుల బతుకులు ఏమైపోవాలా? ఈరోజు 750 ఎకరాలు ఉప్పు కాయలు సాల్ట్ ల్యాండ్స్ ఖాళీ అయిపోయినాయి. సాల్ట్ ల్యాండ్స్ ఖాళీ అయిపోయినాయి. దేనికి? ప్రజల ఆరోగ్యం పోతుంది. కనీసం అక్కడి నుంచి గ్రామాలు తరలిస్తారంటే ఇప్పటికి తరలించలే. ఆ జరిగే ఇళ్ళు కూడా 5 ఏళ్ళు ఆగిపోయినాయి. తెలుగుదేశంలో స్టార్ట్ అయినవి రిహాబిలిటేషన్